బ్రతుకుతారా అంటే ఇది లేకపోయినా బ్రతుకుతారు. జగన్ ఇచ్చిన 15,000తో బతికేస్తారు వాళ్ళు. ఇప్పుడు చాలా అయిపోయినాయి మరి బతకట్లా. కాబట్టి బ్రతుక్కేం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక సపోర్టింగ్ ఎదుగుదలకే అన్నవను. అవును అంతే. ఓ రకంగా చెప్పాలంటే మహిళా సాధికారత అంటే ఏంటండి? వెరీ సింపుల్. మొగుడి దగ్గర చేతులు చాచకుండా, తల్లిదండ్రుల దగ్గర చేతులు చాచకుండా తమ చేతిలో కొంత స్తోమత ఉండటం, వీలుంటే ఒకరికి పెట్టగలగటం, లేదా తమ ఖర్చులు తమ భరించడం. అదే మహిళా సాధికారత అంటే. ఇంకేంలే. దాంట్లో ఎదిగే కొద్దీ స్టెప్. అందులో ఉద్దేశించిన పథకమే అప్పుడు వీళ్ళు చెప్పింది అదే పథకం. ఆయన ఏడాదికోసారి ఇస్తే నెలకోసారి ఇస్తాం. ఆయన ఒకళ్ళకిస్తే ఈయన ఎంతమంది ఉంటే అంతమంది అన్న. అంతే కదా. వాళ్ళు ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చారు, వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు, అసలు పేదోళ్ళని చూస్తారు. ఎవరు చూడాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి ఖర్చు పెట్టగలను. ఇది తీసుకుని నువ్వు తినవయ్యా అని చెప్పడానికి ఏంటి? ఎందుకు ఇవ్వాలి నేను? అదే కదా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా ఒక కుటుంబం ఇట్లా నేను చెప్పినటువంటి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటా అండి, మీరు కొద్దిగా తోడ్పడతారా అంటే నేను చేపిస్తా. అప్పుడు దాంట్లో పార్ట్నర్షిప్ అడుగుతా నేను. నువ్వే మొత్తం చేసుకోవయ్యా. ఒకటి 50 అడగచ్చు, ఒకటి 70 అడగచ్చు. నువ్వు 30 తీసుకుని నాకు 70 ఇవ్వన్నాడు. నేనైతే 30 తీసుకుని నువ్వు 70 తీసుకో అని చెప్తా. పెట్టుబడి నేను పెడతా. నువ్వు బడ్డీ ఇడ్లీ బండి పెడతావా, మసాలా బండి పెడతావా, ఇట్లా పెట్టగలను. అంతేగాని డబ్బులు తీసుకుని నువ్వు వ్యాపారం చేసుకుంటే దాంట్లో ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అంటే దాంట్లో కమిట్మెంట్ ఎందుకు అనిపిస్తుంది? ఖర్చు పెట్టేసుకుంటావు. రెండవది దాన్ని ఏమంటారు, ఈ దత్తత తీసుకోవడం అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ భరించడం. అంతే తప్పించి వాళ్ళకి జబ్బులు